తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫ్ అడ్రస్ అయిన చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, మన రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడైనా పారాలిసిస్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మిగతా వ్యాధుల్లో, మిగతా డిసీజెస్లో లైక్ షుగర్, బీపీ ఇలాంటివి అయితే వాళ్ళకి వాళ్ళు పనులు చేసుకోగలరు. పారాలిసిస్ వచ్చినప్పుడు పూర్తిగా వేరే వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళకి పనులు వాళ్ళంతటి వాళ్ళు చేసుకోలేకపోవడం, ఇది కూడా ఇంకా మెంటల్ డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. సో ఈ పారాలిసిస్ రాకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు ఉన్నాయి, అండ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత కూడా. సో దీని గురించి కూడా, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మెడిసిన్ ఉందా, మన జీవన శైలి కానీ ఆరోగ్యపు అలవాట్లు కానీ ఎలా ఉండాలి, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా లేకపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ శరీరం తత్వం ఆ మెడిసిన్కి అలవాటు పడక మళ్ళీ సెకండ్ టైం వస్తూ ఉంటుంది కదా. అసలు పారాలిసిస్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ముందుగా బాడీ ఏదైనా సిమ్టమ్స్ని చూపిస్తుందా? ఎలా కనుక్కోవాలి ఒకవేళ పారాలిసిస్ వస్తుంది అంటే? సో పారాలిసిస్ రావడానికి ఎక్కువ కారణాలు, జనరల్ కారణాలు బీపీ కంట్రోల్ ఉండకపోవడము, షుగర్ వ్యాధి కంట్రోల్ ఉండకపోవడము, వయస్సు, అనువంశికత, ఓవర్ వెయిట్, ఇలాంటివన్నీ కూడా కారణభూతాలుగా ఉంటాయి ఇన్ జనరల్గా. సో ఈ వివిధ రకాలైన కారణాల రీత్యా మెదడులో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి మార్పుల వల్ల, అనారోగ్యకరమైనటువంటి పరిణామాల వల్ల ఆ యొక్క ప్రభావము మనకు పారాలిసిస్ రూపంలో వ్యక్తమవుతుంటుందమ్మా. మనకు యాక్చువల్గా బయటికి కనిపించేందుకు చెయ్యి కాలు చచ్చుకోవడము, మాట రాకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ జరిగే తతంగం అంతా బ్రెయిన్లో జరుగుతుంటుంది. దీన్నే పక్ష ఆఘాతం అంటారమ్మా. పక్షాఘాతం, పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, ఆఘాతం అంటే దెబ్బతినడం. సో దేహంలో సగభాగము దెబ్బతిని చైతన్య రాహిత్యమయ్యి చైతన్య స్థితిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. పక్షాఘాతం ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ పేరుతో ఈ యొక్క వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. దీన్ని హెమిప్లీజియా, పెరాలసిస్ ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. మరి కొన్ని ప్రాంతాల్లో లక్వా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. ఈ పక్షవాతము లేదా పక్షాఘాతము లేదా హెమిప్లీజియా అనేటువంటి వ్యాధి ఎలా వస్తుందంటమ్మా, రక్తం గట్టిపడడం వల్ల మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల, రక్త సరఫరా ఆటంకం కలగడం వల్ల ఈ పారాలిసిస్ 100లో 90%, 95% మందికి పైన వస్తుంటుందమ్మా. ఎక్కువ శాతం మందిలో, అతి కొద్ది శాతం మందిలో మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల వస్తుంటుంది అనమాట. ఇన్ జనరల్ ఈ 2 కారణాలతో వస్తుంటుందమ్మా. ఈ యొక్క కొంతమందిలో ఇలాంటి మార్పులు మెదడులో జరిగేటప్పుడు కొంత శాతం మందిలో, కొద్ది మందిలో కొన్ని సంకేతాలు కూడా వ్యక్తమవుతుంటాయి. అంటే ఉన్నట్టుండి మాట తడబడి మాట్లాడేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మామూలుగా మాట్లాడుతుంటారు. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద బాడీ అంటే ముఖభాగము కొంత ఏదో స్పర్శ తక్కువ అయిపోయినట్లయిపోయి కొంతసేపు కొన్ని గంటల ఉన్న తర్వాత మామూలు అయిపోతుంటుంది. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద బాడీ చెయ్యి సగభాగం అంటే కాలు కానీ చెయ్యి కానీ కుడివైపు కానీ ఎడమవైపు కానీ కొద్దిసేపు మిగతా భాగాలతో పోల్చుకుంటే కొంచెం మార్పు కలిగినట్లు కనిపించేసేసి కొన్ని గంటల సేపు ఉండి తగ్గిపోతుంటుందమ్మా. అది కొంతమందికి. ఈ యొక్క పరిస్థితిని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారమ్మా. ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారు అనమాట. సో ఆ సమస్య వచ్చినటువంటి వాళ్ళలో 100లో 99% మందికి పైననే ఖచ్చితంగా పారాలిసిస్ వస్తుందమ్మా. కొంతమందికి ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. రాత్రిపూట మరి కుటుంబ సభ్యులతో బాగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉదయం లేచేసరికి ఉన్నటువంటి కుప్పకూలిపోయి ఉంటారు అనమాట. మాట పడిపోవచ్చు, లేదా ఒక భాగం కాలు చేయి పడిపోవచ్చు, స్పర్శ రహితంగా కావచ్చు, ఏవైనా కారణం కావచ్చు. సడన్గా వచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమంది ఉండవచ్చు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా కుటుంబంలో పెద్దలకు అంటే ఆడవాళ్ళకి కానీ పెద్దలకు కానీ యజమానులకు కానీ యజమానురాలికి కానీ వస్తే ఆ కుటుంబం యొక్క పరిస్థితి అంతా అతలాకుతలం అయిపోతుందమ్మా. సో సర్వసాధారణంగా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఈ యొక్క పక్షాఘాతము పక్షవాతం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో
మనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి పొరపాట్ల వల్ల మరి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకు కూడా పక్షవాతం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వచ్చేది. ఈ మధ్య కాలంలో మాత్రం వయస్సుతో నిమిత్తం లేకుండా మరి చిన్న వయసులోనే వస్తుందమ్మా. దీనికి నేను చెప్పినటువంటి కారణాలు. సో ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా, శొంఠి పొడి 20 గ్రాములు తీసుకోవాలి, ఆవాలను కాస్త వేయించేసేసి పొడి చేసుకొని ఒక 20 గ్రాములు తీసుకోవాలి, మిరియాలను కాస్త వేయించేసి పొడి చేసుకొని 20 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, శొంఠి, ఆవాలు, మిరియాలు. మరొక పదార్థము, ముఖ్యమైనటువంటి పదార్థము, చాలా త్వరగా ఈ యొక్క ఔషధం పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఆ సమస్య మనలో రాకుండా ఉండేందుకు ఉపయోగపడేటువంటి పదార్థము, కాస్త ఖరీదైనప్పటికీ ఇందులో కలుపుకోవడం వల్ల ఫలితాలు మరింత ఫాస్ట్గా ఉంటాయమ్మా. అది అక్కల కర్ర. చాలా కాస్ట్ ఉంటుందమ్మా ఇది. కాబట్టి కొంచెం కాస్ట్ అయినప్పటికీ భరించగలిగి తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుందమ్మా. ఈ అక్కలకర్ర మనకి వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అక్కలకర్ర పొడి మాత్రం జస్ట్ ఒక 5 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. సో మిగతా 20 గ్రామ్స్ అయితే అక్కలకర్ర పొడి జస్ట్ ఒక 5 గ్రామ్స్ తీసుకొని అన్నిటిని కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రామ్ ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఒక గ్రామ్ అమ్మా. ఎక్కువ కూడా అవసరం లేదమ్మా. కొద్దిగా పొడి, 1 గ్రామ్ పౌడర్. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకుంటున్నారమ్మా. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నీళ్ళతో కానీ లేకపోతే పాలలో కానీ తీసుకోవచ్చు. ఈ యొక్క ఔషధం ఇంచుమించు 1 మంత్కు సరిపోతుందమ్మా. 1 మంత్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయి. అంతేకాకుండా ఇంతకుముందే మీరు చెప్పినట్లు ఈ సమస్య రాకుండా ఉండేందుకు, మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు ఇందులో ఔషధ గుణాలు సదా సహాయపడుతూ చక్కగా ఉపయోగపడుతూ సదా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయమ్మా. మరి ఈ యొక్క ఔషధం వాడుతూ వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు కూడా వాడుకుంటూ ఉండొచ్చమ్మా. మరి అవి ఆపేసి వాడాలని కూడా ఏం లేదమ్మా. సో వాళ్ళు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ ఆధునిక కృత్రిమ రసాయన యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఆ ఔషధాలు కూడా తక్కువ డోసులోనే మెండైన ఫలితాలు కలగజేసేందుకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆరోగ్యం చక్కగా సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.